హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్లో జార్జెట్ పైన ఎంబ్రాయిడరీ అండి. ఎంబ్రాయిడరీ అంటే రెగ్యులర్గా కాకుండా చాలా యూనిక్గా ఉంటుందండి. మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అలాగే దీంతో పాటు రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను. చాలా యూనిక్గా ఉంటుంది, అందరికీ నచ్చుతుందండి. చాలా బాగుంది అసలు అయితే. అలాగే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై అయ్యే విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, స్పెషల్గా యూనిక్గా 10 మందిలో స్పెషల్గా అనిపించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, 10 మందితో షేర్ కూడా చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చాలామందికి యూనిక్గా కావాలని డ్రెస్సెస్ కానివ్వండి, ఇలా ఫ్యాబ్రిక్స్ కానివ్వండి యూనిక్గా వేసుకోవడం చాలామందికి ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. కొంచెం మీరు కూడా షేర్ చేస్తే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి జార్జెట్ పైన ఎంబ్రాయిడరీ అండి. మనకి రెగ్యులర్ ఎంబ్రాయిడరీ కాకుండా మంచి క్వాలిటీలో మనకి ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. ప్రీవియస్గా తెప్పించానండి ఇదే మోడల్లో, కాకపోతే అది మాత్రం మనకి వైలెట్ కలర్లో మ్యాంగో ప్యాటర్న్లో ఇచ్చాను. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెక్స్ ప్యాటర్న్లో ఇచ్చానండి ఈసారి అయితే. అది కూడా మనకి మల్టీ కలర్లో ఉంటే అందరికీ యూజ్ అవుతుంది. దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా బ్లౌజ్ లాగా కానివ్వండి, లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్కి, యోక్ పాట్కి కానివ్వండి, ఎలా అయినా కూడా గ్రాండ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మార్కెట్లో మీకు ఖచ్చితంగా 1000 ఎబోనే ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే. ఎందుకంటే నేను దగ్గరుండి మంచి క్వాలిటీలో ఈ జార్జెట్ కానివ్వండి, మనకు వచ్చిన సీక్వెన్స్, థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా మంచి క్వాలిటీతో చేపించాను. అది కూడా బడ్జెట్లో ఉండేలాగా. ఎందుకంటే మన దగ్గర క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా సేల్ చేస్తుంటాం కాబట్టి మార్జిన్ అనేది నేను నార్మల్గా చూసుకొని ఇంకా సేల్ చేస్తుంటాను. అందుకే మనకి ప్రైజెస్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మార్కెట్కి మనకైతే డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ఇంకా డ్రెస్సెస్ కూడా మీకు ఎక్కడ మ్యాచ్ చేసి చూపించరు. దీనికి ఈ బ్లౌజ్ వేసుకోవాలి, ఇది ఇలా మ్యాచ్ చేసుకోవాలి, దీనికి ఈ దుప్పట్టా వేసుకోవాలి, ఇలా మార్కెట్లో మాత్రం ఎవ్వరు కూడా పేరప్ చేసి మాత్రం చూపించరు. అందరూ నార్మల్గా ఇంకా ర్యాక్స్లో ఉంటే మనం తీసుకొని ఏది మ్యాచ్ చేసుకోవాలో, ఏది ఎలా స్టిచ్ చేసుకోవాలని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ బాధకే చాలామందికి అసలు ఫ్యాబ్రిక్స్ కూడా పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటిది మన ఛానల్లో మాత్రం స్పెషల్ ఏంటంటే ఫ్యాబ్రిక్ ఏది చూపించినా సరే దాంతోపాటు రిఫరెన్స్ డ్రెస్, దానికి మ్యాచింగ్గా బ్లౌజ్ కానివ్వండి, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కానివ్వండి, దుప్పట్టాలు వీలైతే దుప్పట్టాలు, అలా అన్ని రకాలుగా మ్యాచ్ చేసి చూపిస్తున్నాను. డైరెక్ట్గా ఒక సెట్ లాగా మీరు పర్చేస్ చేసుకొని ఇంకా మీరు స్టిచ్ చేసుకోవటమే. ఓన్గా స్టిచ్ చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా అయిపోతుందండి. అసలు ఎలా డిజైన్ చేసుకోవాలనేసి మీకు స్టిచ్చింగ్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా సిఎన్డియు డిజైనర్ స్టూడియోలో నేను క్లియర్గా పెడుతూనే ఉన్నాను. ఇంకా స్టిచ్చింగ్ వచ్చి ఉంటే మాత్రం ఇంకా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ రాకపోయినా కూడా జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసి టైలర్కి ఫోటో చూపించడమే. ఎలాగో నేను రిఫరెన్స్ డ్రెస్ వేసి కూడా ఫొటోస్ క్లియర్గా పెడుతున్నాను కదా, జస్ట్ ఆ మోడల్ చూపించేస్తే ఇంకా మీకు ఈజీగా స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు. లేదు ఈ ప్యాటర్న్ వద్దు, నేను ఇంకోలాగా డిజైన్ చేసుకుంటాను, నాకు ఇంకా ఎక్కువగా ఐడియాస్ ఉన్నాయనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా ఇలా కాకుండా కొత్తగా డిజైన్ చేసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి. సింధు ఫ్యాబ్రిక్స్కి ట్యాగ్ చేసినట్లయితే వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓ ఈ ఫ్యాబ్రిక్ని ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు, ఇన్ని రకాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనేసి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను. సింధు ఫ్యాబ్రిక్స్ని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. వేరే వాళ్ళకు కూడా చూసే వాళ్ళకి కొత్త కొత్త డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ పైన వస్తుందండి. మంచి క్రీమ్ కలర్ పైన మొత్తం మల్టీ కలర్లో డిజైన్ అయితే ఇచ్చాను. కొంచెం చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది. చెక్స్ అంటే మొత్తం చెక్స్ లాగా కాదండి, రెక్టాంగులర్స్ ఉన్నాయి, ఇందులో అన్ని డిజైన్స్ ఉన్నాయండి. అలాగే చెక్స్ ఒక్కొక్క బాక్స్ కూడా డిఫరెంట్ డిజైన్లో ఇచ్చాను. ఇక్కడ మనకి మస్టర్డ్ కలర్లో థ్రెడ్ వర్క్ వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్లో మనకి డైమండ్ డిజైన్ వచ్చింది. రెడ్ లైన్తో ఇలా డైమండ్ డిజైన్ లాగా వచ్చి మిడిల్లో సీక్వెన్స్ కూడా డబుల్ సీక్వెన్స్ వచ్చింది, షిమ్మర్ సీక్వెన్స్ వచ్చింది, పైన యాంటిక్ సీక్వెన్స్ రావడం వల్ల డబుల్ షేడ్ అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా అవుట్లైన్ లాగా ప్రతి బాక్స్కి జరీతో మనకి ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఈ బాక్స్లో మనకి చూడండి డిఫరెంట్గా వచ్చింది డిజైన్ వచ్చింది, ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అలాగే నెక్స్ట్ బాక్స్కి వచ్చేసరికి ఇంకొక ప్యాటర్న్, అలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా వచ్చేసరికి మనకి ఇది చేపించడానికి కూడా చాలా టైం తీసుకుంటుందండి. ఈ వర్క్ చేయడం నార్మల్గా కాదు, కొంచెం మనకి స్పెషల్ మిషన్స్ ఉంటాయి. ఇంకా ఈ వర్క్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది.
మన దగ్గర అన్నీ కూడా స్పెషల్గా యూనిక్గానే ఉంటాయి. కొన్ని మార్కెట్తో సిమిలర్గా ఉన్నా సరే దాంట్లో ఫ్యాబ్రిక్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, సీక్వెన్సో లేకపోతే థ్రెడ్ వర్కో ఏదో ఒకటి ఖచ్చితంగా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను ఓన్గా చేపిస్తున్నాను, అందుకే అన్నీ కూడా స్పెషల్గానే ఉంటాయి. ఇది చూడండి, మీకు చూస్తేనే తెలుస్తుంది ఎంత డిఫరెంట్గా, చాలా యూనిక్గా, స్పెషల్గా ఉంది. ఇది మీరు వేసుకున్నా కూడా 10 మంది ఖచ్చితంగా అడుగుతారు, మీరు ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నారు, అసలు ఇలాంటివి ఎక్కడ దొరుకుతున్నాయి, మార్కెట్లో లేవు కదా, అసలు మీరు ఎక్కడ తీసుకున్నారు అనేసి ఖచ్చితంగా అడుగుతారు. మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయండి. అలాంటి ఫీడ్బ్యాక్సే నాకు కూడా వస్తున్నాయి, నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఇదైతే మల్టీ కలర్లో నేను వైట్ క్రీమ్ పైన మంచి మల్టీ కలర్లో ఇస్తే మనకి డిజైన్ కూడా ఎలివేట్ అవుతుంది అనేసి మస్టర్డ్ గ్రీన్ అలాగే పీచ్ కాంబినేషన్స్తో ఇచ్చాను. రెడ్ కూడా వచ్చింది అక్కడక్కడ, మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయి అన్నీ కూడా. సీక్వెన్స్ కూడా మంచి కలర్స్తో వచ్చింది, ఒకటి యాంటిక్లో వచ్చింది, ఇంకొకటి షిమ్మర్లో వచ్చింది. కాబట్టి మరీ ఆడ్గా కాకుండా మంచి లుక్ అయితే ఉందండి, గ్రాండ్ లుక్ ఉంటుంది ఫంక్షన్స్కి. ఎలాంటి ఫంక్షన్స్ అంటే మన హల్దీ కానివ్వండి, సంగీత్, ఎంగేజ్మెంట్స్, పిల్లలకి శారీ ఫంక్షన్స్కి ముందు డ్రెస్సెస్ వేస్తాం కదా, డిజైనర్ డ్రెస్సెస్ ఇప్పుడు చాలా ట్రెండీగా నడుస్తుందండి. అలాంటి వాటికి మాత్రం స్పెషల్గా చాలా బాగుంటుంది. కొంచెం యూనిక్గా ఉండాలి కదా, అలాంటి ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే దీనికి బ్లౌజ్గా కూడా నేను ఫ్యాబ్రిక్ అయితే తెప్పించాను. ఇదైతే మనకి ప్రీమియం చందేరిలో వస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, సీక్వెన్స్ కూడా గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు. దీంట్లో గోల్డ్ సీక్వెన్స్ అనేది ఇలా వస్తుంది, థ్రెడ్ వర్క్ అలాగే మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇదైతే నేను టమాటో రెడ్ కలర్లో ఇచ్చానండి. మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ అయింది కాబట్టి బ్రైట్ కలర్ ఉంటే కాంట్రాస్ట్ కలర్ బాగుంటుంది అనేసి నేను ఇలా మ్యాచ్ చేశాను. ఇదంతా కూడా మనకి మల్టీ కలర్లో ఉంది కాబట్టి ఇందులో వచ్చిన కలర్ రెడ్ కలర్ అనేది హైలైట్ అయింది. దాన్ని నేను బ్లౌజ్గా కూడా తీసుకున్నాను. ఇది సింగిల్ కలర్లో వస్తుంది, కాంట్రాస్ట్ కలర్లో బాగుంటుందండి. సీక్వెన్స్ అలాగే థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి దీనికి చాలా మ్యాచింగ్గా ఉంటుంది, వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. బ్లౌజ్ అనే కాదండి, యోక్ పార్ట్కి కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇదే ఫ్యాబ్రిక్తో కుర్తీ స్టిచ్ చేసుకొని మనకి యోక్ పార్ట్లో మాత్రం మనం ఇలా డిజైన్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అయినా కూడా మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సింపుల్గా మనకి ప్లెయిన్ శారీ ఉంది, దాని మీదకి బ్లౌజ్ కావాలన్నా కూడా ఈ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసుకుంటే ఏ దానికైనా కూడా మ్యాచ్ అవుతుంది. మల్టీ కలర్ కాబట్టి మొత్తం సెట్ లాగా కావాలనుకుంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు. బాయ్స్కి కుర్తాలాగా కూడా డిజైన్ చేయొచ్చు అండి. కాంబోలో డిజైన్ చేసినప్పుడు వేస్ట్ కోట్కి కానివ్వండి, కుర్తా అంటే మనకి మోడల్గా ఉండే కుర్తాస్ ఉంటాయి కదా, అలా కావాలనుకున్నా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే మీకు మల్టీ కలర్లో దుపట్టా కావాలన్నా కూడా అవైలబుల్గా ఉందండి. ఇదైతే మనకి మంచి చినాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది, మల్టీ కలర్లో. మనకి ఇందులో వచ్చిన కలర్స్ వచ్చాయి కాబట్టి నేను చూపిస్తున్నాను, మ్యాచింగ్గా బాగుంటుంది. ఇందులో కూడా మనకి పీచ్, పింక్, ఇంకా మస్టర్డ్ కాంబినేషన్స్ అనేవి ఇలా వచ్చాయి. ఇది చినాన్ పైన ఎంబ్రాయిడరీ వర్క్, అలాగే మొత్తం కూడా డిజిటల్ ప్రింట్, అలాగే ఇక్కడ మిర్రర్స్ కూడా మనకి రియల్ మిర్రర్స్ వస్తాయి, పర్ల్స్ కూడా వచ్చాయండి అక్కడక్కడ. మొత్తం కూడా జెరీతో మనకి వైట్ జెరీ వచ్చింది ఇక్కడ, గోల్డెన్ జెరీ కాకుండా వైట్ కలర్లో వచ్చేసరికి మంచి డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. డిజిటల్ ప్రింట్ కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఉండదు, కలర్ షేడ్ అవడం అలా ఏమీ ఉండదు. సెట్ లాగా కావాలనుకుంటే ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. గ్రాండ్గా కావాలంటే మాత్రం మొత్తం ఇలా సెట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదే ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను, అది కూడా మీకు చూస్తే ఐడియా వస్తుంది. జస్ట్ ఇలా ఫ్యాబ్రిక్ చూసిన దానికన్నా ఇప్పుడు నేను డ్రెస్ చూపించేసరికి మీకు అర్థమవుతుంది అసలు ఎలా వచ్చింది, స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంది అనేసి. దీన్ని మనము క్రాస్ కటింగ్లో అయినా డిజైన్ చేసుకోవచ్చు, అంటే అంబ్రిల్లా కట్లో అయినా, స్కర్ట్ మోడల్లో, లేదంటే ప్లీట్స్ మోడల్లో ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు, చాలా గ్రాండ్గా ఉంటుంది. నేనైతే 3 మీటర్ కట్లో తీసుకున్నాను 6 ఇయర్స్ బేబీకి. 10 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళైతే 4 మీటర్స్ అలా తీసుకుంటే మనకి ఫ్లేర్ అనేది బాగా వస్తుంది. ఇలా తీసుకున్నానండి. మనకి లెహెంగా అయితే 3 మీటర్ కట్ కాబట్టి మంచి ఫ్లేర్ వచ్చింది, ప్లీట్స్ కూడా చాలా బాగా వచ్చాయి, డిజైన్ అనేది గ్రాండ్గా కనిపిస్తుంది. లోపల క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ అయితే ఇచ్చాను, ప్లఫీగా ఉంటుంది. ఈ క్యాన్ వల్ల అంత హెవీగా అయితే ఏమి ఉండదండి, మనకి వెయిట్ అంత ఎక్కువగా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. ఇదైతే ఇలా వస్తుంది స్కర్ట్ మోడల్లో, చాలా బాగుంది. ఇక్కడ బెల్ట్ లాగా ఇచ్చి సైడ్కి మనకి ఇన్విజిబుల్ జిప్పు, అలాగే డోరీస్ కూడా ఇచ్చానండి ఇలా టై చేసుకోవడం కోసం. అలాగే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో టమాటో రెడ్ కలర్ అండి ఇలా ఇచ్చాను. ఇదైతే క్రాప్ టాప్ లెహెంగా, హాఫ్ బ్లౌజ్ వస్తుంది, అవుట్లైన్ లాగా గోల్డ్ జరీతో థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. అలాగే స్లీవ్స్ వచ్చేసరికి చిన్న బెల్ట్ ఇచ్చి దానికి స్లీవ్స్ ఇలా ఇచ్చాను, క్యాప్ స్లీవ్స్ టైప్లోనే.
మనకి ప్లీట్స్ మోడల్లో ఇచ్చాను. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే ఉంటుందండి. బ్యాక్ ఓపెన్ అయితే ఇలా వస్తుంది. బ్లౌజ్ అయితే సింపుల్గా ఇచ్చాను, ఎందుకంటే ఆల్రెడీ డిజైన్ ఉంది, మనకి లెహెంగానే హెవీగా ఉంది, ఇంకా బ్లౌజ్ కూడా హెవీగా డిజైన్ చేస్తే అంత లుక్ ఉండదు. అందుకే దుపట్టా మాత్రం స్పెషల్గా ఉండేలాగా ఇలా చేశాను. మీరు ఎక్కడ కూడా చూసి ఉండరండి. మనకి దుపట్టా అంటే 2 సైడ్స్ ఓపెన్ ఉంటుంది, మనం ఎలా వేసుకుంటాం సైడ్కి, అలా కాకుండా నేనైతే ఈ మోడల్లో చుట్టూ కూడా రౌండ్ జాయిన్ చేశానండి. ఎందుకంటే పిల్లలు కదా, వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. వేసుకున్న సైడ్కి మనకి ఇలా వదిలేసినట్టుగా కాకుండా సైడ్కి ఆల్రెడీ జాయింట్ వచ్చేసరికి లుక్ అయితే డిఫరెంట్గా ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. వేసేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను, అంటే ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు, కాకపోతే వేసిన తర్వాత చాలా బాగా వచ్చింది. కలర్స్ కూడా ఇందులో ఉన్న కలర్స్నే మల్టీ కలర్లో తీసుకొని సేమ్ కలర్స్ 6 కలర్స్ తీసుకొని ఇలా ఆల్టర్నేట్గా ఇచ్చానండి. ఇవైతే ప్లీట్స్ వస్తాయి, బెల్ట్ లాగా ఇచ్చాను. మనకి ఏదైతే లెహెంగాకి వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ని ఇలా బెల్ట్ లాగా 2 ఇంచెస్ బెల్ట్ తీసుకొని మల్టీ కలర్లో ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి ఎక్కువ ప్లీట్స్ వచ్చేలాగా, ఇవి చూడండి చాలా హెవీగా వచ్చాయి ప్లీట్స్. ఇలా తీసుకొని కలర్ ఆల్టర్నేట్ కలర్స్లో ఇచ్చేసరికి లుక్ అనేది చాలా బాగా వచ్చింది. మనకి వన్ సైడు 6 కలర్స్ కనిపిస్తాయి, 2 సైడ్స్ కూడా 6 కలర్స్ ఇలా కనిపిస్తుంది. వేసిన తర్వాత చాలా బాగుందండి. దుపట్టా ఇలా వస్తుంది, మనం సైడ్కి వేసుకుంటే ఇలా వస్తుందండి. వేసుకుంటే ఎలా ఉంటుందని మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఇలా చూపించిన దానికన్నా. మొత్తం సెట్ అయితే ఇలా డిజైన్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయండి డ్రెస్సెస్ గురించి. మా పాప డ్యాన్స్ గురించి కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. చాలా థ్యాంక్స్ అండి. అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఇంకా కూడా డిజైన్స్, ఇలాంటి డ్రెస్సెస్ ఇంకా డిజైన్ చేయాలని మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలి. చూడండి ఇలా వస్తుంది, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీకు ఇలా మ్యాచింగ్గా కాకపోయినా ఇప్పుడు నేను దుపట్టా చూపించాను కదా, అది వేసుకున్నా కూడా మనకి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. అది కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అని, మనకు తెలుస్తుంది కదా. మనకి ఫ్యాబ్రిక్స్ చూసిన దానికన్నా స్టిచ్చింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది వేసుకుంటే ఇంకా లుక్ కూడా మారిపోతుంది. ఇలా కూడా వేసుకోవచ్చు మనం. మల్టీ కలర్లో దుపట్టా ఇలా వస్తుందండి, మంచి కలర్స్ వచ్చాయి అన్నీ కూడా. లాస్ట్ టైం ఇలాంటి ఎంబ్రాయిడరీలోనే వైలెట్ కలర్లో తెప్పించాను. ఇప్పటికీ కూడా డైలీ చాలా సేల్ అవుతుందండి. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాబ్రిక్ విషయంలో, ఎంబ్రాయిడరీ విషయంలో మంచి క్వాలిటీ ఉందని కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. సేమ్ అదే, కాకపోతే మన కలర్స్ డిజైన్స్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చాను. కాంబో లాగా ఇలా డిజైన్ చేశాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనిపిస్తే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.